సిటీ కేబుల్ హాట్ న్యూస్ కి స్వాగతం. నా పేరు వరుణ్. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం. అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ వైఎస్ హర్ష. జేఎన్‌టీయూ కళాశాల ఎదుట అసిస్టెంట్ ప్రొఫెసర్ల నిరసన. భూగర్భ జలాల పెంపుదలకు ప్రత్యేక ప్రణాళిక. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలి. డీటెయిల్స్ చూస్తే కార్పొరేషన్ అభివృద్ధి పనులకు సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష రాయకొండంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అభివృద్ధి పనులను పురోగతిపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష మాట్లాడుతూ నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులకు సకాలంలో పూర్తి చేయాలని, క్షేత్రస్థాయిలో నిరంతరం తనిఖీలు చేస్తూ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. వేసవి కాలంలో తాగునీటి సరఫరాకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. పారిశుద్ధ్య నిర్వహణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని అన్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎక్కడా కూడా చీకటి ప్రదేశం ఉండకుండా చర్యలు తీసుకుని ఆయా ప్రాంతాలలో రాత్రి వేళలో విద్యుత్ దీపాలు వెలిగేలా చూడాలని, రోడ్లపై ఎక్కడ చెత్త చెదరం, ప్లాస్టిక్ ఉండకుండా రెగ్యులర్ గా శుభ్రం చేయాలని అన్నారు. ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ కింద 25% ఫీజు రాయితీ గడువు ప్రభుత్వం ఏప్రిల్ 30 వరకు కూడా పెంచుతుందని, దీనికి సంబంధిత ప్రజలు కూడా వినియోగించుకునేలా విస్తృత ప్రచారం కల్పించాలని, ఎల్ఆర్ఎస్ కింద ఆమోదు పొందిన దరఖాస్తుదారులకు ఫాలో అప్ చేస్తూ కూడా ఏప్రిల్ 30 లోపు రుసుము చెల్లించాలని, 20% పొందేలా కూడా చూడాలని అన్నారు. అదేవిధంగా సమావేశంలో ఈ మున్సిపల్ కార్పొరేషన్ రామన్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న సహాయక ఆచార్యులు పోస్టుల నియామకాలు సంబంధించి ప్రభుత్వం వెలువరించిన జీవో 21ని నిరసిస్తూ రామగిరి మండలం సెంటినరీ కాలనీలో గల మందని జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కొన్ని ఏళ్లుగా యూనివర్సిటీ అనుబంధ కళాశాలలో విద్యాబోధన చేస్తున్నామని, జీవో నెంబర్ 21 వల్ల తమకు తీరని అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తూ కళాశాల ఎదుట బఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కాంట్రాక్టు అధ్యాపకులకు రెగ్యులరైజ్ చేస్తామని ప్రకటించి తమకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో 21ని రద్దు చేయాలని, తమకు రెగ్యులరైజ్ చేసి న్యాయం చేయాలని నినాదించారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి కూడా నిధులు బహిష్కరిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర పీవీసీ సమన్వయకర్తలు మహేందర్ కుమార్, విద్యాసాగర్, వివిధ డిపార్ట్మెంట్లకు చెందిన సదానందం, శ్రీధర్, అదేవిధంగా జి తిరుపతి, శ్రీకాంత్, జి రాజేష్, 38 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు పాల్గొన్నారు. పర్యావరణ హిత మైనింగ్ ను పాటిస్తూ కోట్లాది మొక్కలను నాటి దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్న సింగరేణి సంస్థ తాజాగా సింగరేణి ప్రాంతంలో భూగర్భ జలాల అభివృద్ధికి సింగరేణి నీటి బిందువు జలసింధువు అనే నినాదంతో ఒక విశిష్ట పర్యావరణ హిత ప్రయోజకర కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది. అయితే సకల జీవరాశులకు, పంటలకు ప్రాణవిధమైన నీటి విలువను గుర్తించు మైనింగ్ ప్రాంతాలలోని ప్రాంతానికి వెలుపల 2 కిలోమీటర్ల పరిధిలోను 50 మినీ చెరువులను కూడా ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం చెరువులలో పూడికతీత పనులు చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు నిర్వహించిన వీడియో సమీక్ష సమావేశంలో సీఎండీఎల్ బలరాం, అదేవిధంగా ఏరియాలో జీఎంలతో అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జల పనుల వృద్ధికి కొన్ని మార్గదర్శకాలను ఖరారు చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ ఎన్ బలరాం మాట్లాడుతూ సింగరేణి ప్రాంతాలలో భూగర్భ జలాలను పెంచడం కోసం సమీప గ్రామాల ప్రజలకు ఎండాకాలంలో సైతం కూడా స్వచ్ఛమైన తాగునీటిని అందించడం కోసం ప్రతి నీటి పొట్టును కూడా సద్వినియోగం చేసే చర్యల్లో భాగంగా నీటి బిందువు జలసింధువు అనే నినాదంతో జలవనరుల పెంపుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు
వి రామచంద్ర అన్నారు. మంగళవారం జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వి రామచంద్ర ఎన్టీపీసీ మల్టీనియం హాల్లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఇక పెద్దపల్లి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణ, శ్రీ పెద్దపల్లి డీసీసీ, మంచిర్యాల డీసీసీ ఆగడి భాస్కర్, జాతీయ ఎస్సీ కమిషన్ సంచాలకులు సునీల్ బాబు, ఇక రీసెర్చ్ అధికారి డి వరప్రసాదులతో కలిసి జిల్లా అధికారులతో సమీక్షించారు. పెద్దపల్లి జిల్లాకు వచ్చిన జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ సాదరంగా స్వాగతం పలికారు. జిల్లాలో వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న ప్రభుత్వ కార్యక్రమాల వివరాలను, విద్యా, వైద్యం, సంక్షేమ రంగంలో ఎస్సీ వర్గాల ప్రజలకు అందిస్తున్న సదుపాయాలను కలెక్టర్ వివరించారు. గతంలో జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు నిర్వహించిన సమావేశంలో జారీ చేసిన సూచనలు, పనుల పురోగతిని పరిశీలించారు. ఇక తమ శాఖ ద్వారా చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వివరాలను ముఖ్య ప్రణాళిక అధికారి, జిల్లా సంక్షేమ అధికారి, ఈడీ, ఎస్సీ కార్పొరేషన్, ఇక ఎస్సీ సంక్షేమ శాఖ, విద్యాశాఖ, ఆరోగ్య శాఖ, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ, ఇక పంచాయతీరాజ్, ఇంజనీరింగ్, పరిశ్రమల శాఖ లీడ్ బ్యాంకు మేనేజర్ వివరించారు. నేను మా సీ గారు, మా ఎస్ఐ గారు పోతే అసలు ఇష్యూ లేదు. చిన్న ముచ్చట తొవ్వది ఇద్దరు కలుసుకుంటే అయిపోతుంది. పెద్దవాళ్ళతో కూడా సంబంధం లేదు. అక్కడ కూర్చొని ఆ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఏదైతుందో అది సెటిల్ చేసినాం, ఓపెన్ చేసిన తర్వాత తెలుసుకోవాలి. ఇద్దరు అదనం కూడా ఓపెన్ చేసినాం. ఈయన కూడా చెప్పిన తప్పు కరెక్ట్ కాదు, రేపు చూస్తూ కూడా వేరే అర్థం పోతుంది అని చెప్పడం జరిగింది సార్. ఆస్తిగా సార్ ఇష్యూస్ అంటే కొన్ని తెలియదు ఏమంటున్నాయి. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పెద్దపల్లి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జె అరుణాశ్రీ అన్నారు. ఇటీవల మరణించిన మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు కొట్టె ప్రసాద్ కుటుంబానికి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకం కింద ఎస్బీఐ లైఫ్ బీమా సంస్థ జారీ చేసిన 2 లక్షల చెక్కులను రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అందజేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలవుతున్న ఈ బీమా పథకాల్లో పారిశుద్ధ కార్మికులు, ఇక ఆర్పీలు ప్రతి ఒక్కరు కూడా చేరాలని అన్నారు. దురదృష్టవశాత్తు వ్యక్తి దూరమైనప్పటికీ కూడా బీమా సొమ్ము అందుకుంటుందని అన్నారు. ఇక మరణించిన పారిశుద్ధ కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ రవీందర్ సింగ్, అదేవిధంగా బ్రాంచ్ మేనేజర్ ప్రవీణ్ కుమార్ బీమా పథకం ప్రయోజనాలను వివరించారు. ఏడాదికి 436 రూపాయలు చెల్లిస్తే 2 లక్షల బీమాతో పాటు మరో 20 రూపాయలు అదనంగా చెల్లిస్తే 2 లక్షల ప్రమాద బీమా కూడా వర్తిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, శానిటరీ ఇన్స్పెక్టర్ కుమారస్వామి, సిబ్బంది వసుత, శంకర, పారిశుద్ధ్య కార్మిక సంఘం నాయకులు నడిపెల్లి మురళీరావు, అదేవిధంగా మదన లింగయ్య, అదేవిధంగా రాయమల్లు రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక గాంధీనగర్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీజీ జెన్కో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఉద్యోగులు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ని కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక ఆయనకు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు రామగుండంలోని 800 మెగావాట్ల కొత్త విద్యుత్ కేంద్రాన్ని స్థాపించేందుకు తీసుకున్న చొరవకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ప్రాజెక్టు రామగుండం ప్రాంతం అభివృద్ధికి, రాష్ట్రానికి అవసరమయ్యే విద్యుత్ అవసరాలను కూడా తీర్చేందుకు ఎంతో మేలు చేస్తుందని ఉద్యోగులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీజీ జెన్కోలో పనిచేస్తున్న పలువురు సీనియర్ ఇంజనీర్లు, సిబ్బంది, యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి విద్యుత్ అవసరం ఎంతగానో ఉంది. ఇక రామగుండంలో ఈ ప్రాజెక్టు ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అలాగే విద్యుత్ రంగంలో నూతనమైన మైలురాయి అవుతుంది. ఇక విద్యుత్ కేంద్ర స్థాపనకు కృషి చేసిన ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధరబాబులకు రామగుండం ప్రజల పక్షాన కృతజ్ఞతలు అని తెలిపారు. ఇక ఇంత పెద్ద ప్రాజెక్టును రామగుండంలో ఏర్పాటు చేయడంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. శాశ్వతంగా విద్యుత్ సమస్యలకు ఇది పరిష్కారం కావచ్చని అభిప్రాయపడ్డారు. దళితులకు కంచుకోటగా ఉన్న రామగుండం నియోజకవర్గంలో అంబేద్కర్ విగ్రహాల తొలగింపు, అంబేద్కర్ విగ్రహం తొలగిస్తే దళిత అనకరణ బహుజన ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని కలెక్టర్కు లేఖ రాసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జె అరుణశ్రీ కృతజ్ఞతలు తెలిపిన ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ఉపాధ్యక్షులు మైనర్ రాజేష్. అందరికీ నమస్కారం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడి నుంచి తొలగించడానికి చేసిన ప్రయత్నాన్ని మరి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారి ఆదేశానుసారం కలెక్టర్ గారు ఉన్నతాధికారులకు ఆదేశించడం జరిగింది. ఏ విగ్రహాన్ని కూడా తీసేయవద్దు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని అసలే ముట్టవద్దు అని చెప్పడంతో మరి దాన్ని యథాస్థానంలో ఉండడానికి నిర్ణయం తీసుకొని మరి ప్రకటించడం జరిగింది. దానికి గాను గడ్డం వంశీకృష్ణ గారికి ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అలాగే ఒకనాడు ఈ పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు ఎస్సీ, ఎమ్మెల్యే ఎస్సీ, మున్సిపల్ చైర్మన్ కూడా ఎస్సీ ఉండి
దళిత సామ్రాజ్యంగా పెద్దపల్లి దళిత సామ్రాజ్యంగా పేరు పొందిన ఈ ప్రాంతం మరి ఈ మధ్య కాలంలో డీలిమిటేషన్లో వచ్చిన వ్యక్తులంతా ఈ యొక్క స్థానాన్ని తీసివేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నేను విగ్రహాలను తీసివేయడం అంటలేను, విగ్రహాలను కదిలిస్తే ఏదైతే ఉన్నదో మా జోలికి వచ్చి రిజర్వేషన్ ఇట్లా తర్జన గిట్లా చేసి పక్కదారి అధికారులతో ఇట్లనే చేస్తే తీవ్ర పరిణామాలకు ఎదుర్కొంటారని ఈ సందర్భంగా అధికారులకు కూడా చెప్తా ఉన్నాం. మరి అలాగే వంశీకృష్ణ గారిని ఈ సందర్భంగా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, దళిత సామ్రాజ్యాన్ని కాపాడడానికి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యునిగా మీ యొక్క చొరవ ఖచ్చితంగా ఉండాలని ఈ సందర్భంగా మేము ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం తరఫున మరి మనవి చేస్తూ ఉన్నాం. అలాగే పెద్దపల్లి పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో ప్రతి విలేజ్లో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టే విధంగా మీరు చొరవ చూపాలని, అంబేద్కర్తోనే భారత రాజ్యాంగం మరి ఈ దేశానికి అందించిన మహోన్నత వ్యక్తి, మరి ఆ మహోన్నతమైన వ్యక్తి విగ్రహాన్ని ప్రతి గ్రామంలో అట్టడుగు ఆర్థిక చితికబడ్డ వ్యక్తులు మరి ఈరోజు పట్టెడు అన్నం తింటున్నారంటే ఆ రాజ్యాంగ ఫలాలు అనేది సందర్భంగా మనవి చేస్తూ గడ్డ వంశీకృష్ణ గారిని ఈ పార్లమెంటు పరిధి లోపల 7 కాన్స్టిట్యూన్సీలో ప్రతి గ్రామంలో మరి అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి చొరవ చూపాల్సిందిగా కోరుతూ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ తెలుసుకున్నాం. జై భీమ్, జై అంబేద్కర్. బీజేపీ రామకుండం నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీమతి కందుల సంధ్యరాణి గారు అంతర్గాం మండలం బీజేపీ అధ్యక్షులు బోకుంటి సుభాష్ ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న రేషన్ షాపు దుకాణాలను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల సంక్షేమం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి చర్యలు ప్రశంసనీయమని అన్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా ప్రతి పేద కుటుంబానికి ఉచితంగా సన్నభ్యం అందించబడుతుందని, ఇది సామాజిక సమానత్వానికి ప్రధాన ఉదాహరణ అని పేర్కొన్నారు. దీని ఫలితంగా ప్రతి పేదవానికి కూడా ఆహార భద్రత లభించిందని అన్నారు. పథకం ద్వారా లబ్ధి పొందుతున్న ప్రతి పేద కుటుంబానికి సమాచారం సులభంగా అందించాలంటే ప్రధానమంత్రి చిత్రపటానికి ప్రతి రేషన్ షాప్ వద్ద ఏర్పాటు చేయాలని డీలర్లను ఆమె డిమాండ్ చేశారు. ఇక కరోనా కష్టకాలం నుంచి ఉచిత బియ్యం అందజేస్తున్న మోదీ గారి చిత్రపటానికి రేషన్ షాప్ ముందు ఉంచాలని, కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత 5 కిలోల బియ్యాన్ని 1 కిలో బియ్యాన్ని కలిపి ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యాన్ని అందజేస్తూ మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే ఉచిత సన్నబియ్యాన్ని అందజేస్తుందని ఇక్కడి కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం పథకాలపై అవగాహన కల్పించేందుకు గ్రామ స్థాయిలో బీజేపీ కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లాలని, వారికి వివరణాత్మకంగా తెలియజేయాలని ఆమె సూచించారు. ఇక ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బలసాని సత్యం గౌడ్, మాడ అనిల్ రెడ్డి, గుడి శంకర్ రెడ్డి, బదావత్తు అనిల్ నాయక్, మాడ ప్రభాకర్ రెడ్డి, మట్ట విష్ణురెడ్డి, ఆవుల విజయపాల్, పసుల రాజేశ్వర్ రెడ్డి, ఆలకుంట మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. తులం బంగారం ఇస్తామన్నారు, 1,00,000 రూపాయలతో ఇస్తారా? ఏది కూడా లేదు ఇప్పటి వరకు. కానీ కేంద్రం ఇచ్చే ఈ బియ్యాన్ని మాత్రం మేమే ఇస్తామని చెప్తారు. ఇవాళ కేంద్రం ఇవాళ కొత్తగా ఇస్తలేదు. లాక్డౌన్ నుంచి ఇప్పటిదాకా గరీబ్ కళ్యాణ్ యోజన అని పేరుతోటి ప్రతి పేద బిడ్డ కూడా కడుపు నిండా భోజనం చేయాలని స్కీములు పెట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగిస్తాను. మళ్ళీ 5 ఏళ్ళకు కూడా ఉచితంగా బియ్యం ఇస్తామని మోడీ స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇచ్చినాక ఈ బియ్యం మేమే ఇస్తామని చెప్పి లీడర్లు, కాంగ్రెస్ లీడర్లు ఉంటారు కదా లోకల్లో, వాళ్ళంతా వచ్చి బోర్డులు ఫ్లెక్సీలు పెట్టుకొని మేమే ఇస్తామని చెప్తున్నారు. కానీ మీకు విషయం తెలిసి ఉండాలి, ఈ బియ్యం ఎక్కడ నుండి వస్తున్నాయి. మీకు స్లిప్పులు ఇస్తారు కదా బియ్యం పోసినాక, అవి దగ్గర పెట్టుకోండి. దాని మీద మోడీ గవర్నమెంట్ ఎన్ని బియ్యం ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది అన్నది ఆ చిట్టి మీద ఉంటుంది. మీ కొడుకులో చూపించాలి పోయినాక చదివినప్పుడు. కాబట్టి అందరికి కూడా అవగాహన ఉండాలి దీని మీద. తప్పకుండా మా కార్యకర్తలందరికీ కూడా చెప్తాను, ఎక్కడికక్కడ పోయి మీరు సెంటర్లలో మోడీ ఫోటో పెట్టాలని చెప్పి. మోడీ ఫోటోలు వస్తే అవి లోపల పెట్టేస్తారు. ఏం చేయని వాళ్ళేమో బయట ఫ్లెక్సీలు పెట్టుకుంటారు. చాలా తప్పి. అందుకోసమే మేము తిరుగుతున్నాము సెంటర్లన్నీ. మీరు కూడా అందరికి చెప్పాలి. నరేంద్ర మోడీ ఫోటో రాలే, మాకు వచ్చింది కానీ తిరిగిపోయింది. వర్షాలు మళ్ళీ మోడీ ఫోటో పెట్టాలి కదా. ఇప్పుడు ఏం చేయని వాళ్ళేమో కాంగ్రెస్ వాళ్ళేమో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టారు బయట. బియ్యం ఇచ్చే నరేంద్ర మోడీ ఫోటో అమ్మా, మీ అందరికి బియ్యం ఎక్కడ నుండి వస్తాను, ఎవరిస్తాను, ఏ గవర్నమెంట్ ఇస్తాను తెలుసా? ఎవరిస్తాను? నరేంద్ర మోడీ గవర్నమెంట్ బియ్యం ఇస్తాను. మరి ఇస్తే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళే ఫ్లెక్సీలు పెట్టుకుంటారు షాప్లో. కరెక్టేనా? మోడీ ఫోటో పెట్టాలా? బియ్యం ఏమో మోడీ, పేరేమో రేవంత్ రెడ్డిగా.
కరెక్టేనా ఇది? తప్పు కదా మరి అడగాలి కదా మీరు మోడీ ఫోటో ఏది అన్నం పెట్టే మనిషి పిచ్చి పెట్టి అది మనకి ఎంతమంది పెళ్లిళ్ళైన మొరుమూరులా తులం బంగారం ఇచ్చిండా ₹1,00,000 తులం బంగారం వచ్చిందా ఆడవాళ్ళందరికీ అకౌంట్లలో పడతాయి డబ్బులు 2,500 అంటే ఎవరికన్నా పెన్షన్లు పెరిగినాయా డబ్బులు అయినాయా 4,000 ఇస్తామని చెప్తారు కదా అన్నా మీరు ఇచ్చిండు ఆయన పెట్టిండు ఏమి లేదు ఏది రాలేదు 2 ఏళ్ల నుంచి గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళు అవుతుంది పెన్షన్లు పెంచాలా చెప్పిన మాట ప్రకారం మనం అడుగుతలే వాళ్ళే చెప్పారు కదా ఓట్లకు వచ్చినప్పుడు తులం బంగారం ఇస్తా అని చెప్పలేదా 2,500 అకౌంట్లు ఇస్తా అని చెప్పలేదా ఆడవాళ్ళందరికీ చదువుకునే పిల్లలకు స్కూటీలు ఇస్తామని చెప్పలేదా మరి ఏది ఏం చేయలే కదా ఇప్పటి వరకు మరి మళ్ళీ మోడీ ఇచ్చిన బియ్యం కూడా మాయాన్ని బోర్డులు పెట్టుకుంటే ఎంత బాధ అవుతుంది మీరు అడగాల ఇవి మోడీ బియ్యం అని వీళ్ళని అడగాలి ఇక్కడ హక్కు ఉన్నదా మోడీ బియ్యం పోస్తాడు నువ్వు కాంగ్రెస్ వాళ్ళ ఫ్లెక్సీ ఎట్లా పెట్టినావు మోడీది పెట్టినావు అని అడగాల మీరు అడగన్నా తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా ఫ్రీ ఇస్తాడా మోడీ బియ్యం ఇప్పుడు సన్న బియ్యం వస్తున్నాయా తర్వాత మళ్ళీ 5 ఏళ్ళ దాకా కూడా ఇంకేమున్నది మరి వీళ్ళందరికీ తెలిసిందా తెలియదా మోడీ బియ్యం మోడీ బియ్యం ఇప్పుడు తెలంగాణ వచ్చింది కాబట్టి కొన్ని రోజులు కేసీఆర్ చేస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి బియ్యం ఈ తెలంగాణ మోడీ పంపుతాడని ఎవరికి తెలిసేది బొమ్మ పెడితే తెలిసేది అందుకే తెలియాలంటే ముందట బొమ్మ పెట్టాలి పెట్టాలి అది లేదు వాళ్ళు తీసుకున్నది అయిపోయింది మీకు తెలియాలి విషయం తెలియాలి ఇప్పుడు మీకు స్లిప్పులు ఇస్తలేవా ఎందుకు ఇవ్వాలి కదా మీరు ఇప్పుడు అందులో స్లిప్ తీసియరా రిసిప్ట్ ఇప్పుడు అయినా చెప్తే అవుతుంది మీకు రిసిప్ట్ ఇవ్వాలమ్మా బియ్యం పోసినాక రిసిప్ట్ ఇస్తే ఆ రిసిప్ట్ మీద పేరు ఉంటుంది ఏ గవర్నమెంట్ ఎన్ని ఇస్తుంది ఎంత ఖర్చు పెడుతుంది బియ్యం మీద అనేది ఉంటుంది వీళ్ళు రిసిప్ట్లు ఇస్తలేరు అవి దగ్గర పెట్టుకుంటారు బయట బోర్డు లేదు మీకు ఎట్లా తెలవాలి ఇక మోడీ బియ్యం ఇస్తాను అందుకని మీరు అందరికి చెప్పండి కంపల్సరీ ఇవాళ పొద్దుగా వరకు మోడీ ఫోటో ఉండాలి మీరు ఏం చేస్తారో తెలియదు నేను మళ్ళీ మనిషిని పంపించి చెప్పు మోడీ ఫోటో లేకపోతే మాత్రం మేము వచ్చి కంపల్సరీ వీళ్ళని నిలదీసాడు ఇవ్వాలంతా మరి బియ్యం ఒకరు పోతా అంటే ఒకరు ఫోటో పెడితే ఒప్పుకుంటామా మేము కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా ప్రతి లబ్ధిదారుడికి కూడా రేషన్ షాపు ద్వారా 5 కిలోల ఉచిత బియ్యాన్ని సన్న బియ్యాన్ని అందించడం జరుగుతూ ఉన్నది. అయితే ఈరోజు అంతర్గాం మండలంలో అంతర్గాం మండల అధ్యక్షుడు బోడకుంటి సుభాష్ గారి నేతృత్వంలో పలు రేషన్ షాపులను ఈరోజు విజిట్ చేయడం జరుగుతూ ఉన్నది. ఎక్కడికి పోయినా కూడా ప్రజలంతా ఇవాళ నరేంద్ర మోడీ బియ్యం మాకు అందిస్తూ ఉన్నాడని చెప్పి చాలా గర్వంగా గొప్పగా చెప్తా ఉన్నారు. అయితే ప్రచార ఆర్భాటం మాత్రం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేమే ఇస్తున్నామని ఇవాళ ఇక్కడ ఉన్న నాయకులు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు రేషన్ షాపుల ముందు పెట్టుకొని వారే వచ్చి ఈరోజు ఆ బియ్యాన్ని ప్రారంభోత్సవం చేసి లబ్ధిదారులందరికీ కూడా అనేక మాటలు చెప్తా ఉన్నారు. అయితే ఇవాళ మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. ఇవాళ ఏదైతే మీరు 2 ఏళ్ల కిందట జరిగినటువంటి 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికలలో ఏదైతే మీరు హామీలు ఇచ్చిండ్రో 6 గ్యారంటీల పేరు మీద 420 హామీలనిచ్చి ప్రజలందరినీ మోసం చేసి ఇవాళ ఓట్లు దండుకొని గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ గ్యారంటీని కూడా ప్రజలకు ఇవ్వకుండా ఇవాళ నరేంద్ర మోడీ ఇచ్చేటువంటి ఈ బియ్యాన్ని మేము ఇస్తున్నామని చెప్పి ఇవాళ ప్రచారం చేసుకోవడానికి నిజంగా కూడా ఈ నాయకులకి పార్టీకి సిగ్గుండాలనేది ఈరోజు మేము తెలియజేస్తూ ఉన్నాము. ఒకటే ఇప్పటికైనా మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ప్రభుత్వాన్ని ఒప్పించి 6 గ్యారంటీల సంగతి చూడండి తప్ప ఇవాళ సొమ్మొకరిది సోకొకరిది అన్నట్టుగా
మీరు ప్రవర్తించడం సరికాదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము. ప్రజలందరికీ తెలిసి ఇవాళ ఇవి నరేంద్ర మోడీ గారు అందిస్తున్నటువంటి బియ్యం. ఇది ఈ రోజుది కాదు, దాదాపుగా 2020 లాక్డౌన్ నుంచి కూడా ప్రజల్ని ఆదుకోవాలి, ప్రతి పేద బిడ్డ కూడా కడుపు నిండా భోజనం చేయాలని ఒక గొప్ప ఆలోచనతోటి నరేంద్ర మోడీ గారు ఈ స్కీమ్ని పెట్టడం జరిగింది. వచ్చే 5 ఏళ్లకు కూడా ఉచితంగా బియ్యం ఇస్తామని చెప్పి మోడీ గారు వారి మాటల్లో చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలెవరు మీరు ఎన్ని నాటకాలు ఆడినా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితిలో లేరని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఇకనైనా వాస్తవాలు మాట్లాడండి ప్రజలకు వచ్చని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా మా నాయకులను కార్యకర్తల్ని కూడా మేము కోరుతా ఉన్నాము. ప్రతి రేషన్ షాప్ను మీరు విజిట్ చేయాలి. ఏదైతే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రచారం చేసుకుంటా ఉన్నారో మేమే ఇస్తున్నామని బియ్యం, దాన్ని తిప్పి కొట్టాల్సినటువంటి బాధ్యత ప్రతి కాషాయం బిడ్డ పైన ఉన్నదని కార్యకర్తలు నాయకులందరూ రేషన్ షాపులు విజిట్ చేసి అక్కడ నరేంద్ర మోడీ గారి ఫోటోని పెట్టించాలి దగ్గరుండని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి ఇంత గొప్ప కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్న కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి ప్రధాని ఆవాస్ అన్న యోజన కార్యక్రమం కింద సన్న బియ్యం పథకాన్ని కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ప్రతి లబ్ధిదారునికి 5 కిలోల చొప్పున ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇస్తూ ఉంటే కేవలం 1 కిలో మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉన్నది. మనిషికి ఇచ్చేటటువంటి 6 కిలోల బియ్యంలో 5 కిలోల బియ్యము మోడీ గారు సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వం ఇస్తే కేవలం 1 కిలో బియ్యం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చుకుంటూ ఈరోజు ప్రగల్భాలు ఫోటోలకు ఫ్లెక్సీలకు ఇక్కడ ఫోజులు కొడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ప్రతి రేషన్ షాపుకు వెళ్ళి విజిట్ చేయాలనేటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ కందుల సత్యనారాయణ గారి యొక్క నేతృత్వంలో పలు రేషన్ షాపులు మేము సందర్శించి అక్కడ లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారులకు విషయం మేము తెలియజేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ కొంచెమైనా సిగ్గుండాలని చెప్పని ఈ సందర్భంగా మేము అంటూ ఉన్నాం. ఎందుకంటే ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, ఇచ్చింది మోడీ గారి ప్రభుత్వం. మీరు కేవలం ఒక్క కిలో మాత్రమే ఇచ్చుకుంటూ ఇక్కడ ఓపెనింగ్లు చేసుకుంటూ ఇక్కడ ఏదో అది చేసినాం ఇది చేసినాం అని చెప్పుకుంటున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. మీరు కరెక్ట్ నిజమైనటువంటి నిజాయితీదారులు, మీ దగ్గర నీతి నిజాయితీ ఉంది అని అంటే మీరు ఏవైతే హామీలు ఇచ్చారో ఫస్ట్ అవి నెరవేర్చి ఆ నెరవేర్చడంలో భాగంగా ప్రజల మన్ననలు పొందాలి తప్ప ఇట్లా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ పథకాలను హైజాక్ చేసి మేమేదో ఇచ్చుకుంటామని చెప్పని మీరు ఫోటోలో ఫోజులు ఇచ్చినంత మాత్రాన ప్రజలు ఎవ్వరు కూడా నమ్మేటటువంటి పరిస్థితి లేదు. ప్రతి రేషన్ షాప్ డీలర్ కూడా మేము చెప్తా ఉన్నాం, రిక్వెస్ట్గా దయచేసి మీ యొక్క రేషన్ షాపులో మోడీ గారి బొమ్మ పెట్టే విధంగా మీరు ఖచ్చితంగా మీ అధికారుల మీద మీరు ఒత్తిడి తీసుకురావాలని చెప్పని తెలియజేస్తూ ఇటువంటి ఒక కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారికి మనం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా రుణపడి ఉంటారని చెప్పని తెలియజేస్తాం. హైదరాబాద్ మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది. అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసుపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో హోంగార్డు మృతి చెందగా మరో ఇద్దరికి గాలయ్యాయి. కుక్కట్పల్లి నుంచి మియాపూర్ వైపు వేగంగా వస్తున్న లారీ అదుపు తప్పి యూటర్న్ సమయంలో ట్రాఫిక్ అంబ్రెల్లాను ఢీకొట్టింది. అయితే దీంతో అక్కడ ట్రాఫిక్ వీధిలో ఉన్న రాజ్వర్ధన్ విఖేందర్ సింహాచలం తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వీరిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సింహాచలం మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నారు. ఇక మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలపై పార్టీ హైకమాండ్ దృష్టి సారించింది. ఈ క్రమంలో జనసమీకరణ దృష్టి సారించిన పార్టీ తాజాగా తమకు 3000 బస్సులు అద్దెకు కావాలని ఆర్టీసీని కోరింది. ఈ మేరకు ఇవాళ ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు బీఆర్ఎస్ పార్టీ అద్దె కోసం అవసరమైన 8 కోట్ల చెక్కును కూడా సజ్జనార్కి అందజేశారు. ఈ మేరకు ఇవాళ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, బీఆర్ఎస్పీ అధ్యక్షులు గెల్లు శ్రీనివాసు, తుంగా భాలు, కురువా విజయ్ కుమార్ని కలిసి శ్రీ విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా కోసం కూడా అవసరమైన 8 కోట్ల రూపాయల చెక్కులను కూడా సజ్జనార్కు అందజేశారు. అయితే బీఆర్ఎస్ అధికారంలో ఉండగా తమ మీటింగులకు ఆర్టీసీ బస్సులను తాము అద్దెకు కోరినా ఇవ్వలేదని గతంలో కాంగ్రెస్ నాయకులు విమర్శలు గుప్పించారు. అయితే బీఆర్ఎస్ సభ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటాననేది వేచి చూడాలి. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్ చూద్దాం. అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ వైఎస్ హర్ష.
చేయాలంటూ కళాశాల ఎదుట అసిస్టెంట్ ప్రొఫెసర్ల నిరసన. భూగర్భ జలాల పెంపుదలకు ప్రత్యేక ప్రణాళిక. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలి. ఇవి ఇప్పుడు వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.